హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు జేఎన్టీహెచ్ వాళ్ళు. ఈ బీఫార్మసీ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. మరి బీటెక్ వాళ్ళని డీటైన్ చేయటం జరిగింది. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ బీఫార్మసీ వాళ్ళని మిగతా వాళ్ళని వచ్చేసరికి మరి డీటైన్ చేస్తారా? ఈ క్రెడిట్స్ కౌంట్ అనేది ఉంటుందా? ఒకవేళ ఉన్న రిలాక్సేషన్ ఇస్తారా? లేకపోతే మామూలుగా డీటైన్ చేసేస్తారా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి వీడియో చేయటం జరిగిందండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ బీటెక్ వాళ్ళకు వచ్చేసరికి డిటెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేశారండి. అయితే రిలాక్సేషన్ ఇచ్చి డీటైన్ చేయటం జరిగిందనమాట. అయితే మీరు అనుకోవచ్చు కొన్ని కాలేజీల్లో చేస్తాడు, కొన్ని కాలేజీ చేయడం అటెండెన్స్ లాగా అంటే కుదరదండి అది. డిటెన్షన్ అనేది యూనివర్సిటీ నుంచి వస్తే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ముఖ్యంగా. అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ అనేది కాలేజ్ సంబంధించింది కానీ. అయితే బీఫార్మసీ వాటికి కూడా డిటెన్షన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాడు. అంటే మీరు గమనించినట్టయితే మీరు లాస్ట్ టైం డిటైన్ చేసినప్పుడు, లాస్ట్ ఇయర్ కాదు అంతకుముందు, వాళ్ళతో పాటు మీకు కూడా చేయడం జరిగింది R22 వాళ్ళని. మీకు గుర్తుండే ఉంటుంది. మీరు సెకండ్ ఇయర్లోనో ఏమో ఉన్నారు, అప్పుడు థర్డ్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లో ఉన్నట్టున్నారు. అయితే ఈసారి కూడా అలాగే చేస్తారు. కాకపోతే రిలాక్సేషన్ ఇచ్చి చేస్తారనమాట. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మీ కాలేజీకి ఈ పాటికే లిస్ట్ వచ్చి ఉండాలి. సో మీలో ఎంతమందికి డీటెయిల్ అయినట్టు చెప్పాడు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.